రాజుల రాజు, ప్రభువుల ప్రభు, మృత్యుంజయుడు, మరణపు ముళ్ళును విరిసిన జయశీలి, క్రీస్తు వారి యొక్క శ్రమధ్యానంలో ఏకీవించిన వారిలాగా దేవనామంలో తండ్రి మనందరికీ సమాధానము కలుగుచేయుగాక. పిల్లల 4వ దినము దేవుని సన్నిధికి చేసిన మనము ధ్యాన భాగం 103వ కీర్తన. ఈ కీర్తన గురించి చదివినట్టు దేవదాసయ్య గారు చక్కని పాట కూర్చి మన కీర్తన పుస్తకంలో వచ్చారు. కాబట్టి దేవ సంస్కృతి చేయలేదు. ప్రతి విశ్వాసి తాను బోధించవలసిన బోధ దానిలో ఉంది. అది పెట్టి మనస దేవునికి సంస్కృతి, మనస దేవునికి స్తుతి. విచారం ఏమిటంటే దేవాలయం చుట్టూ మన గృహాలు ఇంచుమించుగా గ్రామం అంతా వినపడినంతగా మైకులు కూడా వినపడతాయి. దేవుని స్తుతించే కాలం అంతా వృధాపరుచుకోలేదు. కార్యక్రమం కూర్చొని సాధారణంగా ఏకీవించే దానిలో మాత్రమే ఏకీవిస్తున్నాం. స్తుతించే కాలాన్ని రద్దపరుచుకుంటూ ఉన్నాం. మన తండ్రి దేవదాసయ్య గారు స్తుతి చేయండి పిల్లలారా, ఈ స్థితి మార్చుకోనండి. మీరు దేవుడిని స్తుతిస్తే దేవుడు మీ స్థితిని మారుస్తారు. కాబట్టి స్తుతి చేయ రండి రండి సోదరులారా, స్తుతి చేయడానికే రండి. ఇక్కడ స్తుతి సాగదు, మనం వెళ్ళి అక్కడ స్తుతి సాగుతుంది. అక్కడికి వెళ్ళి స్తుతి చేయాలంటే ఇక్కడ సాధన చేయాలి అని 5వ పాటలో దాని వివరాన్ని భక్తులు మనకు తెలియజేశారు. వీళ్ళు మనము దేవుని దగ్గరకు వచ్చాము అంటే భక్తులము అని అర్థం. భక్తి చేయడానికి రావాలి. వచ్చిన వారికి భక్తితో పాటు మనం చేసే భక్తిని బట్టి ముక్తిని సిద్ధపరిచే రక్షకునితో సహవాసం చేయాలి. మరి ఎక్కడున్నావు దొంగలి అంటే నాయనకు ఎక్కడేసో అక్కడే ఉన్నాను అన్నట్టుగా ఉంటే ఆ చెడ్డ దాసులు అనే పంక్తిలో వచ్చేస్తాం. కాబట్టి జ్ఞాపకం చేసుకునండి. ఈ పాఠంలో నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. దావీదు గారు ఇతరులకు బోధ చేయలేదు, కానీ యూదుడైనటువంటి దావీదు గారు తన ప్రాణాత్మలకు బోధ చేసుకునేటువంటి, అంటే ఏమనాలి, సహృదయం కలిగినటువంటి వాడు. సహృదయం కలిగినటువంటి తనకు తాను బోధ చేసుకున్నవాడట, ఇతరుల దోషములలో పాలువాడు కాడట. ఇతరులకు బోధించేవాడు అనగా ఇలాగా అలాగా అని చెప్తాం కదా. బోధ అనగానే వాక్యం మాత్రమే కాదు, సలహాలు, సూచనలు, గైడెన్స్ ఇస్తుంటాం కదా. కాబట్టి వారు ఆ ఇతరులకు సలహా చెప్పే వాటిని చిక్కులు పడిపోతారు. కాబట్టి మరి ఎవరికి సలహా చెప్పిన అవసరత లేదు, కానీ మనకి మనము బోధించుకొని మన ఆత్మకు మనము బోధ చేసుకొని మన ఆత్మకు మనం సలహా ఇచ్చి ఎక్కడ ఉండాలి, భక్తులు పోయాం కాబట్టి మనకి ముక్తిని ప్రసాదించేవాడిని స్తుతించాలి అని దావీదు గారి యొక్క వ్యక్తిగత అనుభవం అనేది ప్రతి వారికి ఉంటుంది. దేవుడు స్వతంత్రుడు కాబట్టి ఆయనకున్న ఆ నవలక్షణాలలో, సకల సద్గుణాలలో ఆ జీవ సులక్షణాలు మనిషికి ఇచ్చారు, మనిషిలో పెట్టారు. అందుకనే దేవుడు మనిషి రూపం, మనిషి దేవుడి రూపం అయ్యారు ఆ లక్షణాలు.
దేవుడు స్వతంత్రుడు కాబట్టి ఆ స్వతంత్రత లక్షణం కూడా మనిషికి ఇచ్చారు. ఇంతవరకు ప్రతి వారు మరి వారు కలిగినటువంటి ఆలోచనను బట్టి వారి మనసు వారిని నడిపించిన ధర్మాన్ని బట్టి వారి స్వాతంత్రతను బట్టి వారు జీవించిన వారు జీవిస్తూ ఉంటుండగా ఇప్పుడు మనం దేవుని దగ్గరకు వచ్చాం. ఆయన ఏమన్నారంటే నా కాడి తీసుకోనండి, మీ కాడి తెచ్చుకోండి అన్నారా? ఎవడైనా నన్ను వెంబడింపబోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని తను తాను విసర్జించుకొని విడిచిపెట్టుకొని నా గాడి తన మీద ఎత్తుకొని నన్ను ఇక వచ్చిన తర్వాత దేవుని బిడ్డలు అయిన తర్వాత నేను ఇలాగే ఉంటాం. మా బ్రతుకు మారాలి, ఆ పద్ధతి అలాగే ఉంటుంది. మనం అంటే ఈ సంఘమే కాదు, నరజాతి మేము ఇలాగే ఉంటాము, నువ్వు మాత్రం మార్పు మా గురించి అని అంటే హైలీ పాజిటివ్. ఎందుకంటే నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు, మారినవాడు మార్పు లేనివాడు దేవుడు. కాబట్టి దేవుణ్ణి మార్చే ప్రయత్నం నరుడు చేస్తున్నాడు. నరుడు దేవుని రూపంలోకి వెళ్ళే ప్రయత్నం చేయకపోవడం విచారం. కాబట్టి ఇంతకీ ఈయన చేసిన మరి బోధ ఏమిటంటే నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఎందుకు దేవుణ్ణి సన్నిధించాలి, ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి అంటే ఆయన చేసిన ఉపకారము అనగా పిల్లలారా ఇవి బట్ట బసాశుద్ధి ఇవి కాదు ఉపకారాలు. కీర్తన గ్రంథము 8వ కీర్తన 5వ వచనంలో దేవుడు దావీదు గారు ఒక మాట దేవుడి దగ్గర స్తుతిస్తారు. దేవుని కంటే మమ్మల్ని కొంచెం తక్కువ వారిగా చేశావు, మహిమా ప్రభావములను మా మీద కిరీటముగా ధరింపజేశావు. దేవుని కంటే మమ్మల్ని కొంచెమే తక్కువ వారిగా చేశావు అంటే నేను ఇంచుమించుగా నీ అంతట వారిని. నీకులాగా ఆలోచన స్పృహ ఉంది, నీకులాగా నడవగలిగిన శక్తి ఉంది, నీకులాగా పని చేయగలిగిన శక్తి ఉంది, నీకులాగే యోచించగలిగిన జ్ఞానం ఉంది, నీ వల్లే చూడగలిగిన కన్ను ఉంది, నీ వల్లే వినగలిగిన చెవి ఉంది. కాబట్టి మాకే తప్పు చేయదు, మాకేం తప్పు చేయదు. నువ్వు మేము ఇంచుమించుగా ఒకటే కాబట్టి చేసిన వాడు నువ్వు, చేయబడిన వాడును నేను. కాబట్టి నీవు నరులను నీకంటే కొంచెం తక్కువ వారిగా చేసిన తర్వాత ఏం చేసావంటే మహిమ ప్రభావములను కిరీటముగా పెట్టావు. మహిమతో నీ రూపంలో నన్ను చేశావు, నీ జీవమును నాలో ఊదావు, మంటి ఘటమునై ఉన్న నన్ను నీ రక్తముతో కడిగావు, మహిమ జీవుగా మార్చావు. తుదను మహిమలోకంలో చేర్చడానికే కదయ్యా, మహిమలోకంలో చేర్చడానికే నీవు నన్ను మనుషునిగా చేసావు. కొంచెమే నీకంటే నేను తక్కువ. అందుకు మహిమ ప్రభావములు అంటే ప్రభావం అంటే అధికారము, అధికారం. మహిమ అంటే పిల్లల మరి ఏదైనా చేయగలిగినటువంటి చెప్పండి, మనిషి ఏదైనా చేయగలరా? ఏదైనా చేయాలి కదా. అధికారం ఉన్నదా లేదా? మనిషికి అధికారం ఉన్నదా లేదా? ఉంది. దేవుడిని తిట్టే అధికారం ఉంది, మనుషులు కొట్టే అధికారం ఉంది,
వద్దని చేసే అధికారం ఉంది, చేయమని చేయకుండా తిరగబడే అధికారం ఉంది. ఉందా లేదా? ఉంది. చక్కగా వాడుకుంటున్నాం. ఏంటిది? ఏమంటారు? ఏం లక్షణం ఇది? స్వతంత్రత, స్వాతంత్ర్య లక్షణం. ఆయన సత్కార్యములకు వాడాడు. ఆయన చేత చేయబడినటువంటి నరుడు దుష్కార్యాలకు మాత్రమే వాడుకుంటున్నాడు. ఇంకే తేడా. అయితే పిల్లలాగా మహిమ ప్రభావం ఆయన కంటే కొంచెం తక్కువగా చేసి మహిమా ప్రభావములు కిరీటముగా ధరింపచేసి నీ చేతి పని మీద దేవుడు చేసిన దాని మీద నరునికి అధికారం. ఎంతవరకు బాగుంది. కీర్తన గ్రంథం 103:4 వచ్చిన తర్వాత సమాధిలో నుండి ఈ ప్రాణమును విమోచించుతున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా. అక్కడేమో మహిమ ప్రభావములు కిరీటం, ఇక్కడేమో కరుణా కటాక్షములనే కిరీటం. సావు గోతులో నుండి లేవనెత్తి, చెప్పండి, సావు గోతి నుండి అల్లిక గురించి పదవెత్తుతున్నాను. పాఠమంతా పాడితే గంటన్నర సిలువుజామి కదా. అసలు చెప్పలేదు. 40 రోజులు అంటే నా పడింది. 40 రోజులు అయితే చాలా. కానీ ఎక్కడికక్కడ కటింగ్ చేసుకుంటూ ఎడిటింగ్ చేసుకుని అక్కడ ముక్కలు కొంచెం రైట్. అయితే పిల్లలారా, మహిమ ప్రభావం, కరుణా కటాక్షం, సాగుబోతులో నుండి లేవలేదు, జీవంకి, ఇవన్నీ దేవుడు నరుడి మీద ఇచ్చినటువంటి ఆశీర్వాదములు. చెప్పండి. 3వ కీర్తన 8వ వచనం. కీర్తన గ్రంథం 3వ కీర్తన 8వ వచనం. అక్కడ ఏముంటుందంటే, రక్షణ యెహోవాది, ఈ జనుల మీదకి ఈ ఆశీర్వాదం వచ్చును గాక. ఆశీర్వదించుటని శక్తి ఇస్తావో, నరుడు ఏం చేయాలంటే దేవ సంస్కృతి చేయవే మనస నా ప్రాణమా. ఆయన చేసిన ఉపకరణలో దేన్ని మర్చిపోకంటే నేను ఇది కొట్టుకున్నాను ఉపకారం అనుకుంటాను. నా మొగపిల్లలు కొట్టాడు ఉపకారం అనుకుంటాను. నా ఉప్పు తీరి ఉపకారం ఏంటారు. నా పాపం మనిషి కుట్టిన ప్రతి వాడికి ఉంటాయి. ఇంకా మనం లోపలికి వెళ్ళండి, ఆధ్యాత్మికమైనటువంటి జీవనంలో. సరే, ఈ సన్నిధి ఇలా ఉంచితే పిల్లలారా, ఇప్పుడు మనం ఎరిగిన లాజర్ కథ మనం ఎరుగుతాం కదా. యోహాను సువార్త 11వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో లాజరు చనిపోవడం, 11వ అధ్యాయంలో యేసు ప్రభు వెళ్ళి లాజర్ని లేపడం, 12వ అధ్యాయంలో ఆ సంగతి జనులు చూడడం జరిగింది. 12వ అధ్యాయం యోహాను సువార్త 17వ వచనం.
ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతుల్లో నుండి అతనిని లేపినప్పుడు ఆయనతో కూడా ఉన్న జనులు సాక్ష్యమిచ్చిరి. ఇప్పుడు ఆయన చేయడమే కాదు, చూసిన వారు కూడా ఈ సంగతిని గ్రహిస్తున్నారు. మరి గ్రహించని వారిని గురించి యేసు ప్రభు ఏమన్నారంటే, కన్ను నుండి చూడని వారు, చెవి నుండి వినని వారు, నోరుండి మాట్లాడిన వారు, ఆ మట్టిలోంచి తీసిన వారు, మట్టితో చేసిన వారు ఒకటే. అర్థమైందా? మట్టిలో నుండి తీయబడింది మనిషి మళ్ళీ మట్టితో చేస్తున్నాడు. ఇంకోటి ఏదో కళ్ళు, ముక్కు, చెవులు, కాళ్ళు అన్ని పెట్టి ఈ ఇద్దరు దొందే. కాబట్టి ఇట్టి వారిని నూతన పరచుట అసాధ్యము అని యేసు ప్రభువు అన్నారు. కాబట్టి ఏం చేయాలి? సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడని సాక్ష్యమిచ్చేదా, సాక్ష్యమైన కఠిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమై, కఠిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమిచ్చేదా. స్వామి రక్షించెదను సాక్ష్యమిచ్చేదా, మన స్వామి యేసు దేవుడని సాక్ష్యమిచ్చేదా. కనబడతారు ఎవరన్నా కనపడ, అమ్మాయి ఎలా ఉన్నావు, పిల్లి ఎలా ఉన్నావు అంటాం కదా. మరణాత ఏంటి? మరణాతాన్ని బట్టి ఏంటి అని అంటారు. అమ్మన్నారు మా మేడం గారు, సోమమ్మ గారు. ఎవ్రీడే ఫస్ట్ టైం ఫోన్ వచ్చినప్పుడు మన్నాథయ్య గారు అంటారు. అంటే అయ్య గారు ఫోన్, మళ్ళీ సార్ ఫోన్ వచ్చిందనుకో, హలో అంటే అయ్య గారు చేసేసరికి ఇంకా చేయరు. మళ్ళీ నేను హలో అంటే నేను అంటాను, మరి నా తట్టి నేను పోతుంది అవుననుకున్నాను. వాళ్ళకి అర్థం కాదు. అర్థం కాని వారి దగ్గర వాడవలసిందే నీకు సాక్ష్యం ఉంది. ప్రతి వారికి చెప్తున్నాను, అమ్మని అంటున్నాను అనుకోకండి. అమ్మ నాకు చదువు కాబట్టి, నాకు తల్లి కాబట్టి మిమ్మల్ని అన్నంటే మళ్ళీ నన్ను ఎల్లేస్తారు. అందుకని నాకు తల్లి తెలుసు చదువు కాబట్టి ఈ సాక్ష్యం ఏంటి? మరణాత. చెప్పండి ఏంటది? అడిగితే యేసు క్రీస్తు ప్రభువు త్వరగా వస్తున్నాడు. ఆల్రెడీ నాకు వచ్చేసి ఇంకా అక్కడి మొదలెట్టి సాక్ష్యం కావలసినంత సాక్ష్యం దొరుకుతుంది. వింటారు దేవుని మాట కదా. మన సోది ఎంత సేపు చెప్తాం, ఎంత సేపు దొరికింది పట్టుకుంటాం, అసలు ప్రభావం తప్పించుకుపోతాం మన సోదికి. కాబట్టి ఈ సంగతులు మనం జాగ్రత్త పెట్టుకుంటే, లాజరుని యేసు ప్రభు మరి ఈ మధ్య చెప్పాను, లాజరు ఏదో లేడికి కాలు వచ్చి చిక్కింది కానీ కాళ్ళు లేక కాదు అని సామెత చెప్తారు. అలాగే లాజరుకు ఆయుష్ అయిపోయి చనిపోలేదు, కానీ దేవుని మహిమ అది సాధించవలసి వచ్చింది కాబట్టి అతడు దేవుని అనుభవిస్తున్నాడు, దేవుని ఆశీర్వాదం అనుభవిస్తున్నాడు. సాక్షాత్తు దేవకుమార్ వాళ్ళలో బస చేస్తున్నాడు. వాళ్ళ దేవస్థితి నుండి వారిని మళ్ళించాడు. దరిద్రుల నుండి వాళ్ళు పైకి లేవనెత్తాడు. లోకమంతా అంటే ఆ అమ్మాయి గ్రామమంతా వారిని సేదరించుకుంటుండగా ఈయన రాకను బట్టి గౌరవించడం, ఘనపరచడం కూడా వచ్చింది. ఎంత చేసిన లాజరు యేసుని గురించి లేసమంతైనా మాట్లాడకపోవడం వల్ల మరణం వచ్చింది. చెప్పమంటారా? హిస్టరీ చెప్తే చాలా పెద్ద హిస్టరీ చెప్పాలి. ఆ మరణం వచ్చినప్పుడు యేసు ప్రభు అన్నాడు, మన సహోదరుడైన లాజరు నిద్రిస్తున్నాడు, లేపుదాం రండి. మరణించలేదు కానీ నిద్రిస్తున్నాడు, లేపుదాం రండి అని చెప్పి వచ్చి, లాజరు ఆదమర్చి నిద్రపోతున్నావా, పైకి రా అనగానే మాట మాత్రం సెలవిచ్చాడు, మహిమ కనపరిచాడు. అప్పుడు ఆ మహిమను చూసిన వారు యేసు ప్రభువుని కూడా, ఆ లాజరును చూడవచ్చిన వారు యేసు ప్రభువుని కూడా చూశారు. చూసి యేసు ప్రభువుని మహిమపరిచారు. ఇదొక సంగతి. యోహాను సువార్త 6వ అధ్యాయం ప్రారంభం నుంచి మనం చూస్తే, పిల్లలారా 5 రొట్టెలు 2 చేపల కథ ఉంటుంది. ఈ కథ అంతా అందరికీ తెలుసు.
చెప్పాలంటే సండే స్కూల్లో చిన్నపిల్లలకి ఎక్కువగా చెప్పుకుంటారు. అయితే ఈ 5 రొట్టెలు 2 చేపల కథ అయిపోయిన తర్వాత ఆయన మాట మాత్రం చదివించి మహిమను కనపరిచినటువంటి దేవుని ప్రభుని రాజుగా చూడాలని ఆశపడ్డారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనం. రాజుగా చేయుటకు వారు వచ్చి రాజుగా చెయ్యాలని వారు వచ్చి తనను బలవంతంగా పట్టుకొనబోచుండగా యేసు ఎరిగి యేసు ఆ సంగతిని ఎరిగి మనుషుల చేత రాజు అని అనిపించుకోవడానికి ఏమాత్రమూ ఒప్పుకొనగా అక్కడి నుంచి తప్పుకొని వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. ఈ సలహా మనకి ఇచ్చారు. మనుషులు మిమ్మల్ని వెంబడించినప్పుడల్లా మీరేం చేస్తారంటే పాము వల్లే వివేకము కలిగి, పౌరం వల్లే నిష్కపటం కలిగి, మనుషుల ఎదుట మీ బోధద్దు, డబ్బా వాయించద్దు, నలుగురికి వినబడాలి కనబడాలని 4 రోడ్ల మధ్యలో నిలబడి ప్రార్థనలు చేయొద్దు. రహస్యమందు నింటున్న మీ తండ్రి మీ ప్రార్థన ఆలకించి మీకు ప్రతిఫలం ఇచ్చినట్లుగా రహస్యంగా ప్రార్థన చేయండి. సుసలామని కాదు, ఏకాంత కాన్సెప్ట్ ఉండదు. కడుక్కోవడం మొదలుపెట్టి ఎక్కడికక్కడికో ఏవేవో సంగతులు, ఎవరెవరో సంగతులు, అన్ని సంగతులు చెప్తాను. నాకు ఇక్కడ కుదురులేదు. నా బ్రతుకు నాకు కుదురు లేకుండా మీ అందరికీ నేను ఏం చేస్తాను, ఏం చెయ్యి. కాబట్టి ముందు ఏం చేస్తావంటే వీధులలోనూ బోధల దగ్గర కాకుండా ఏకాంత స్థలంలో వెళ్ళి కాసేపు మోకాళ్ళ మీద, ఈ మోకాళ్ళు ఏం చేస్తారంటే కళ్ళలో నీళ్ళు రప్పిస్తాయి, హృదయంలోకి దుఃఖం రప్పిస్తుంది, ఆత్మలో నుండి విజ్ఞాపన రప్పిస్తుంది. ఆ విజ్ఞాపన మనపూర్వకమైన ప్రార్థన దేవుని సన్నిధికి వెళుతుంది, రోగికి స్వస్థత చేస్తుంది. కాబట్టి మీరు వెప్పుకి ఆయన చేసిన గొప్ప కార్యాలను చూసి ఆయన్ని రాజుగా చేసేది ఏముంది, ఏదో కిరీటం పెట్టేసి ఆయన మనకు మహిమా ప్రభావం కిరీటంగా పెట్టాడు, కరుణా కటాక్షములు కూడా కిరీటంగా పెట్టాడు, జీవం అనే కిరీటం పెట్టాడు. ఇన్ని కిరీటాలు పెట్టాడు. మనం అందరం కలిపి ఒక కిరీటం పెట్టాడు, గొప్ప ఉంది అని చెప్పి ఆయనకు కిరీటధారిగా చేయాలని, కిరీటధారిగా చూడాలని మనుషులు ఆయన్ని కిరీటముగా ఆయన పట్టుకొని కిరీటధారిగా చేసి రాసన వ్యక్తించాలని ప్రయత్నిస్తారు. దేవుడు మనుషుల మెప్పును పొందడు. దేవుడు మనుషుల మెప్పును పొందడు. దేవుని బిడ్డల మీకు మనం కూడా మనుషుల మెప్పును పక్కన పెట్టండి. రుడీకరించొద్దు కానీ సున్నితంగా పాము వలె, పావురము వలె వివేకము కలిగి పిల్లలరా సూక్ష్మముగా దాన్ని అవాయిడ్ చేసి ప్రభు చేత సన్మానింపబడేటువంటి విశ్వాసాన్ని సంపాదించుకోవాలి. ఇలా ఉంటే ఆయనను గురించి పరలోకము సాక్ష్యం ఇస్తుంది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనంలో ఆయన వస్త్రం మీదను ఆయన తొడల మీదను అనగా దేహం మీద ఏమని రాయబడిందంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఇప్పుడు ఏం చెప్తుంది? దీనికి పరలోకం పెట్టింది పేరు. భూలోకం బిరుదిస్తే పెడితే పెళ్లి కొడతారు. నా వంటి చాలు. కాబట్టి ఆ
ఆల్రెడీ ఆయన రాజు కాబట్టి, రాజులకే ప్రభువు కాబట్టి, పెంట కుప్పల మీద ఉన్న దీనులను పైకి లేవనెత్తి గొర్రెలను కాసుకునే దావీదును సింహాసనం మీద కూర్చోండబెట్టినట్లుగా, గాడిదలను కాసు వెతుక్కుండే సౌలుని ఇశ్రాయేలీలకు రాజుగా చేసినట్లుగా, ఆ అంధకారంలో నివసిస్తున్నటువంటి వారిని, చీకటిలో ఉన్న మనలను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచి, ఎవరు తన గుణాతిశయములు ప్రకటన చేస్తారో వారిని రాజులుగాను, యాజకులుగాను, పరిశుద్ధ జనాంగంగాను, దేవుని సొత్తైన ప్రజలుగా చేసుకోవడానికి దేవుడు పిలిచాడు. ఈ సంగతి మనుషులకు అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు. మరి మీ సంగతి ఏంటో నాకు తెలియదు, కానీ దేవుడు నన్ను ఎందుకు పిలిచాడో అర్థం కాలేదు. అది కాబట్టే ఇష్టానుసారంగా జీవిస్తున్నాము, కుదురుబాటు లేకుండా జీవిస్తున్నాము. ఈ సంగతులన్నీ చూస్తున్నారు పరిసయ్యులు. యేసు ప్రభు చేస్తున్న సత్కార్యాలన్నిటినీ చూస్తున్నారు పరిసయ్యులు. పరిసయ్యులు ఈ సంగతులను చూసిన తర్వాత ఆయన్ను ఓర్వలేకపోయారు, సహించుకోలేకపోయారు. యోహాను సువార్త 12వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 19వ వచనంలో, కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినాయో, మన ప్రయత్నాలు ఎలాగ నిష్ప్రయోజనమైపోతున్నాయో చూడండి. ఇదిగో లోకము ఆయన వెంట పోవుచున్నది. దేవునికి స్తోత్రం. ఈ రాజులు చేయలేని కార్యాలు, ఇంకా వారి వలె ధర్మశాస్త్రోపదేశకులు చేయలేని కార్యాలు, శాస్త్రులు చేయలేని పనులు, పరిసయ్యులు చేయలేని పనులు. పిల్లలారా, ఈయన మాట మాత్రము సెలవిచ్చి మహిమను చూపించడానికి గల కారణం ఏంటంటే, వారికంటే గొప్పవాడన్న ముద్ర పరలోకం వేసింది. వారవలేకపోయి చూడండి, మన ప్రయత్నాలు ఎలా నిష్ప్రయోజనం అయిపోతుందో. లోకం అయిన వెంట వెళ్ళిపోతుంది, మనం ఏం చేసినా మన మాట వినడం లేదు. అంటే ఇప్పుడు సాతాను సమయము లేదని దైవజనుడు అన్నారు. సాతాను చెలరేగు సమయము లేదని సింహపురీతిగా గర్జించుచుండే, సాతాను చెలరేగు సమయము లేదని సింహపురీతిగా గర్జించుచుండే, సంకెళ్ళతో వచ్చి సాతానును బంధించి, సంకెళ్ళతో వచ్చి సాతానును బంధించి, సమాధాన రాజ్యం స్థాపింపరావా, సమాధాన రాజ్యం స్థాపింపరావా. ఓ ధరిని దేవా, సాతాను చెలరేగి మమ్మల్ని చావుగోతులోకి తీసుకుని వెళుతుంది. రక్షింపడానికి వచ్చిన రాజుల రాజు, మా చేత పూజార్హుడు అయినటువంటి నీవు పూజనందమని ఒక ధరిని, మరొక ధరి జనులు వారి వ్యాపారానికి, వారి అధికారానికి, వారి యొక్క ఘనతకు అడ్డు తగులుతున్నాడు ఈయనని చెప్పి, పిల్లలారా, మన ప్రయత్నాలు ఎలా నిష్ప్రయోజనం అయిపోతున్నాయి చూడండి. మనుషులందరూ ఆయన వెంట వెళ్ళిపోతున్నారు, లోకమే ఆయన వెంట వెళ్ళిపోతుందని చెప్పి ఈర్ష్యపరులు ఈర్ష్య పెంచుకున్నారు. అనగా ప్రభువునకు వ్యతిరేకంగా ఎవరిలో ఏ చిన్న ఆలోచన వచ్చినా, నిన్న చెప్పాను, లూసిఫర్కు చేసిన పాపం ఏంటి చెప్పండి? తనను చేసిన వానికి వ్యతిరేకంగా యోచించిన ఆలోచనే. దావీదు ఎన్ని శోధనలు వచ్చినా, ఎంత శ్రమలు వచ్చినా, ఎంత తిరగబాటుతనం వచ్చినా, ఎంతమంది శత్రువులు వచ్చినా, ఆఖరికి తాను ప్రేమించి జీవించడానికి
మార్గమైనటువంటి సౌలే ఈయన మీద తిరగబడినా నన్ను చంపజూచుచున్న సౌలును మాత్రం నేను ముట్టుకోను. ఎందుకంటే ఆ సౌలు దేవుని చేత అభిషేకం పొందినవాడు, దేవుని చేత. కాబట్టి నా దేవుడు అభిషేకించిన వాడిని నేను ముట్టను అని దావీదు తాను తగ్గించుకొని, పిల్లలారా, చివరికి ఆపద వచ్చినప్పుడు, హాని వచ్చినప్పుడు ఏం బోధ చేసుకుంటున్నాడు? నా ప్రాణమా యెహోవాను సేవించు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? మన ప్రయత్నాలు ఎలాగ నిష్ప్రయోజనం అయిపోయినాయో చూడండి అని చెప్పి కొంతమందిని, వారికి మాట వినేవాళ్ళు ఉంటారు కదా, వారి మాట వినేవారిని కొంతమందిని సమకూర్చుకొని యోహాను సువార్త 19వ అధ్యాయంలో పిల్లలారా కొందరు శత్రువులను మిత్రులుగా చేసుకొని వాళ్ళ మిత్రుల్ని దేవునికి శత్రువులుగా మార్చి ముళ్ళతో కిరీటమును సిద్ధపరిచారట. ముళ్ళతో కిరీటమల్లిని శిరముపై జల్లాటమున్న మోతిరా, ముళ్ళతో కిరీటమల్లిని శిరముపై జల్లాటమున మోతిరా. పాడదాం. ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగా సొమ్మసిలిపోతివి రక్షక. ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగా సొమ్మసిలిపోతివి రక్షక. ఏ పాపమెరుగని మూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా, నా పాపముల కొరకి పాటలు నందినావా, నా పాలి దైవమా, నా పాపముల కొరకి పాటలు నందినావా. కావున ప్రియులారా, ఈ లోకము మేలు చేసిన వానికి కీడు చేస్తుంది. ఆయన ఓ దరి నుండి చావుగోతులో ఉన్న వారిని లేవనెత్తుతున్నాడు. తనకంటే కొంచెమే తక్కువ వానిగా చేసిన ఇది నా రూపమే కదా అని మహిమ ప్రభావములను ఓ ధరిణి, కరుణా కటాక్షములను మరొక ధరిణి, సంవత్సరములు అనేటువంటి దయాకిరీటం మరొక ధరిణి, సావుగోతులోనికి వెళ్ళిపోయిన వారిని జీవించమని జీవపు కిరీటం మరొక ధరిని పెట్టి దీవిస్తూ ఉంటుండగా వార్వలేని వారు కొంత శత్రు గుంపును సిద్ధపరుచుకొని, అనగా సాతానుకు లోబడిన వారు, దేవునికి వ్యతిరేకంగా ఆలోచనలు చేసేవారు, దేవుని విషయంలో వారి ఆలోచనే గొప్పది, దేవుని ఆలోచన తక్కువ అని అనుకునేవారు. కొంతమంది దేవుడు ఉంటే తర్వాత చూసుకుందాంలే, మోటు మాట. ఏంటి చెప్పండి అది? మోటు మాట. అలా మోట్లాడేవారు సాతాను వశంలో ఉంటారు. వాడు ఏంటి, ఆది కాలము నుండి ఇక్కడ నేను వచ్చాను కాబట్టి రాజ్యం నాది, నా రాజ్యానికే వృద్ధి, నాకే వృద్ధి, నా మాటే చల్లాలి ఇక్కడ. ఎందుకంటే పరలోకంలో దేవుని లోకము, భూలోకము నాది. ఇక్కడ నా మాట విన్నవారిని నేనుండు చోటుగా తీసుకొని వెళతాను. దేవుని మాట విన్నవారు నేనుండు చోట మీరుంటారని యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పారు. ఆయన ఎక్కడుంటారు? ఆ పరలోకంలో. సాతాను ఎక్కడుంటాడు? పాతాళ లోకంలో. ఈ పోరాటము గాడ్స్ మస్ట్ బి క్రేజ్ అని ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంది. దేవుని యొక్క వింత చరిత్ర అన్నమాట. కాబట్టి పిల్లలారా, ఈ దేవునికి దెయ్యానికి జరుగుతున్న పోరాటంలో నలిగిపోయేది నరుడే. ఆ నలిగిపోతున్న వారిని వెతికి రక్షించుకోవడానికే వచ్చాడు మానవ అవతారంలో ఉన్నటువంటి దేవుడు. పిల్లలారా, ఇప్పుడు ఎవరు దేవుని మాట వినలేదు,
ఎవరు దేవుణ్ణి గౌరవించలేకపోతున్నారు. దేవుని విషయములో దైవత్వం, నా ప్రాణమా యెహోవాను సన్నుతించమని తన ఆత్మకు బోధించుకోకుండా నిన్ను ఎవరైనా ఏమైనా అంటే తిరిగి సమాధానం చెప్తూ దేవుడు నాకు తెలుసులే అన్నట్టుగా మాట్లాడితే వాడు లోపరుచుకుంటాడు. వాడు లోపరుచుకొని వాని ఆత్మ, వాని దూతల ఆత్మను మనలో ఉంచుతాడు. ఉంచి ఏం చేస్తాడంటే మన ద్వారాగానే మన దేవుని శిరస్సు మీద ముళ్ళ కిరీటం పెట్టిస్తాడు. అర్థమైందా? అందుకనే ముళ్ళతో కిరీటం అల్లి శిరముపై జల్లాటమున మొత్తిరు. అంటే మనుషులే, అంటే వాడు దెయ్యము కనబడదు, ఇటు దేవుడు కనబడదు, చేసే పోరాటం అంతా మనదే మనదే. ఇది నా జీవితంలో అనుభవం. ఏంటి అనుభవం అంటే నేను చాలాసార్లు చెప్పాను, మానవ సేవే మాధవ సేవ. తల్లిదండ్రులు లేని మా జీవితాలకు అనాది స్థితిలో ఉన్నటువంటి ఓ తల్లి, భర్త ఉన్నాడు, బిడ్డలు ఉన్నారు, కోడలు ఉంది, అందరూ ఉన్నా ఆవిడకున్న జబ్బును బట్టి ఎవరు పట్టించుకోకపోతే మానవ సేవే మాధవ సేవ అనేటువంటి స్లోగన్తో ఆవిడని అచ్చట ముచ్చట తీర్చాము మేము, మాకు పిల్లలు లేనప్పుడు. పిల్లలారా, ఆవిడ అచ్చట ముచ్చట తీర్చే సమయంలో ఆ మిస్సెస్ కన్సీవ్ అయితే ఆవిడ చచ్చిపోయి దెయ్యమై ఈవిని పట్టుకుంది. ఇంకా తెలుసు కదా మీకు చరిత్ర. ఆ దెయ్యమే సాతాను దెయ్యాలు సంఘ కార్యానికి సాధనాలని చెప్పి తనున్న చోటకి తీసుకెళ్ళిపోదాం అనుకుందంట. తల్లి గడుపులో ఉన్న పిల్లను కూడా ఖచ్చితంగా చెప్పింది. వీరమ్మ, పలివెల్ల వీరమ్మ పేరు కూడా చెప్తున్నాను, గుంటూరు. మొన్న వెళ్ళి వచ్చాను ఆ ప్రాంతానికి, మా పిల్లల్ని తీసుకొని వెళ్ళి మా పెద్ద పాప ఎక్కడ పుట్టిందో అవన్నీ చూపించాను. మా అల్లుళ్ళకి నా రక్షణ, నా నా ఫెయిత్, నా విశ్వాస బయోడేటా అంతా అవన్నీ ప్రాంతాలను చూపించాను అన్నమాట గుంటూరు వెళ్ళినప్పుడు. కాబట్టి పిల్లలారే, ఇది సామాన్యమైనటువంటి జీవితం కాదు, అసామాన్యమైనటువంటి జీవితం. అలాగే నేనెవరికి మేలు చేశాను, వాళ్ళు చనిపోయి మేలు చేసిన వారిని పట్టుకొని దైవజనుడు భూషణయ్య గారికి, అప్ప ఎందుకు వచ్చావే, నీ మంచి చెట్లు చూసిన పిల్లల దగ్గరకు వస్తావంటే నాకు తోడు ఎవరు లేరంట. సచ్చిందానికి తోడు లేరంట. ఈ కథలు మీకు తెలుసా? లేవు. ఎందుకంటే వాళ్ళ వాక్యము విరివిగా వినబడుతుంది కాబట్టి సాతానికి దెయ్యానికి భూమి మీద రోకలు చెల్లిపోయినాయి పిల్లలారా. అయినా పిరికివారు, అసహ్యులు, అబద్ధకులు, నరహంతకులు, విగ్రహారాధకులు దాని వశంలోనే ఉన్నారని ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో స్పష్టంగా చెప్పబడుతుంది. కాబట్టి సిలువ ధ్యానానికి వచ్చిన పిల్లలారా, నువ్వు ఏ కిరీటం పెడుతున్నావు, ఏ కిరీటదారిని చూడాలనుకుంటున్నావు అంటే నీ చేతులతో ఏం చెయ్యవు కానీ నీ హృదయంతో ఏం చేస్తున్నావు, నీ విశ్వాసంతో కాదు కానీ నీ క్రియలతో ఏం చేస్తున్నావు. దేవుడు చేరరమని నా యొద్దకు 2 విశ్రాంతిని ఇస్తానని పిలిస్తే వచ్చుచున్న నీవు ఏ విశ్రాంతిని వెతుకుతున్నావు? ఆయాస ప్రయాసాలతోటే ఉంటున్నావా? మనసు యేసుని కథపై మలిపి యోచిస్తున్నావా? విన్న సంగతులను ఒక్కసారి ఎత్తి పట్టుకొని విజ్ఞాపన చేస్తున్నావా? దులుపుకొని పోతున్నావా? శీతాకాలంలో కోళ్ళు పొయ్యిల దగ్గరికి వెళ్ళి పడుకుంటాయి. కోళ్ళు, కుక్కలు పొయ్యి బూడిదలోకి వెళ్ళి పడుకొని వాటికి వెట్టగలగానే పైకి లేచి దులిపేసి వెళ్ళిపోతాయి, మళ్ళీ బూడిదని కూడా తీసుకెళ్ళవు అనమాట. అలాగే వాళ్ళ క్రైస్తవ సంఘం ఆ స్థితిలో ఉంది. దేవుడు అందరికీ మహిమ ప్రభావం, కరుణా కటాక్షములు, అలాగే దయా కిరీటము, జీవపు కిరీటమును దేవుడు ధరింపచేస్తుంటుండగా మానవుల యత్నాలు, ప్రయత్నాలు విశ్వాసము అనుకొని అవిశ్వాసపు గుంపులో చేరి దేవునికి మరలా ముళ్ళ కిరీటము మొత్తుచున్నారు. హెబ్రీ పత్రిక ఒకసారి మనం చూస్తే 6వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడి ఉంటాయి. ఒకసారి చూడండి. నాలుగవ వచనం, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును, రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును
అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యము. నేను బాప్తీసం తీసేసుకున్నాను, నెలకోసారి వెళ్ళి నేను సంస్కారం తీసేసుకుంటున్నాను, ఆదివారం దేవాలయంకి వెళ్ళి ఆరాధనలో ఏకీవిస్తున్నాను అనుకుంటే అది మారు మనసు కాదు, అది మారు మనసు కాదు. మరి ఏంటి? సత్క్రియలనే ఔదార్యముతోను యేసును గూర్చినటువంటి విషయంలో సంశయము మొగమాటము లేని వారమై ఉండి సాక్ష్య విచ్చు కొరకు స్వామి నన్ను రక్షించాడని సిలువ సాక్షిగా జీవించాలి. సిలువ సాక్షిగా నన్ను జీవింపచేయతండి. నేను చిన్న బిడ్డనయ్యా, లోక జ్ఞానమే ఎరగని నాకు పరలోక జ్ఞానం ఏం తెలుస్తుంది తండ్రి. కాబట్టి నీ సిలువకు నన్ను సాక్షిగా చేయి నాయన. ఈ సర్పపు పడగ నీడలో నుండి నన్ను తప్పించి నీ సిలువ నీడలోనికి నన్ను చేర్చి ఆదుకున్న తండ్రిని ఏ నరుడు అనగలుగుతాడో అతడేటి యోరమొల్లచి ఆకువాడని దైతగిన అతడేటి యోరమొల్లచి ఆకువాడని దైతగిన ఋతువునగాయు చేటే ధన్యుడు దేవమానవుడు ధన్యుడు. సిలువ నీడలో సరి చేసుకొని దైవ వాగ్దానం అందిపుచ్చుకొని ధన్యజీవులుగా జీవించగలిగిన దీవెన శిలువధారి అయిన ప్రభు మనకెల్లరకును దయచేయునుగాక.